డే 10 పాదయాత్ర అనకాపల్లి టు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇంకా రోజుల్లో తెల్లారుజాము లేచిపోయినగా ఉందా. ఇక్కడ కూడా వాష్రూమ్స్ లేక ఊరు బయటకు వెళ్ళినా ఉందా. ఇంకా వచ్చాక పూజకి రెడీ అయిపోతున్నా ఉందా. ఇంకా పూజ ముగించుకొని అక్కడే ఉన్న రాముడిని అయ్యప్పని దర్శించుకున్నా ఉందా. టైం 6:09 అయింది ఉందా. మళ్ళీ మా పాదయాత్రని ప్రారంభించాక ఉందా. మంచి చూడడానికి ఉంది ఎలాగుందో. ఇంకా 93 కిలోమీటర్ ఉంది ఉందా విజయవాడకి. సూర్యోదయం అవుతుంది ఉంది ఇప్పుడే. మేము వెళ్తున్న దారిలో గోవిందుడు మాకు శ్రద్ధ ఏర్పాటు చేశారు గోవిందా. మేము వెళ్తున్న దారిలో వెంకటేశ్వర దేవస్థానం ఉంది గోవిందా. అక్కడ మేము దర్శించుకున్నాం. బాడీలో వేడి ఉందని కొబ్బరి బొండం తాగిన గోవిందా. ఇంకా మా యాత్రని కొనసాగిస్తున్నా గోవిందా. ఇంకా మధ్యాహ్నం మిక్స్కి ఏలూరు ముందు నా గుడి దగ్గర ఆయంగా ఉందా. గుడి పక్కన ఏరుంది గోవిందా. కాలు కడుక్కున్నాను అందులో. ఇంక కాలుకి బొబ్బర్లు వచ్చాయి గోవిందా. ఇంకా మధ్యాహ్నం మిక్స్ని తినేసి కొంచెం విశ్రాంతి తీసుకొని మన యాత్రను కొనసాగించాం గోవిందా. ఇంకా మెల్లగా ఏలూరు చేరుకున్నా గోవిందా. ఇంకా ఊర్లోకి వెళ్తుంటే గోవిందుడు ఆపి మాకు బొత్త చేసి ఇప్పించారు గోవిందా. మేము ఇలా పాదయాత్ర చేస్తున్నందుకు ఇంకా ఆ ఊర్లో సన్మానం చేశారు గోవిందా. మాకు మొత్తం పాదయాత్ర టీం అందరికి చేశారు గోవిందా. ఏలూరు ఊర్లోకి వెళ్ళగానే మాకు రాత్రి విశ్రాంతి తీసుకున్నాక ఇక మండపంలో మాకు వసతి కల చేశారు గోవిందా. ఇంకా పైకి వెళ్ళిపోయి పూజకు రెడీ అయిపోతున్నాయి గోవిందా. ఇంకా పూజ ముగించుకొని మా సద్యను కూడా సేకరించాం గోవిందా. ఇంకా అంతే గోవిందా. ఈ రోజు ఎలా ముగిసింది. మాకు ఉదయం మధ్యాహ్నం రాత్రి భిక్ష సద్య ఏర్పాటు చేసిన వెంకటేశ్వర దీవెనలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు మొత్తం 37 కిలోమీటర్లు నడిచాం గోవిందా. థ్యాంక్ యూ.